ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ స్టార్ట్ అయ్యాయి. అయితే మరొకసారి అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలింది వైసీపీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు. కొద్దిసేపటికే సభ నుంచి వాకౌట్ చేశారు. మూడోసారి కూడా అసెంబ్లీలో అదే వ్యూహం అమలు చేశారు. అసెంబ్లీకి హాజరవుతామంటూ వైసీపీ ప్రకటించిన దగ్గర నుంచి వారు సమావేశాలు మొత్తం సభలో ఉంటారా లేక గతంలో మాదిరిగానే వాకౌట్ చేస్తారా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ రకంగా ఒక చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఈరోజు సభ వెలుపల సభ లోపల కూడా నిరసనలకు దిగింది వైసీపీ. పార్టీ అధినేత అసెంబ్లీలో వైసీపీ ఫ్లోర్ లీడర్ వైఎస్ జగన్ కూడా ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే గోవిందా గోవిందా అంటూ టీడీపీ సభ్యులు కామెంట్ చేశారు. తిరుమల లడ్డు కల్తీ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ సభ్యులు వారిని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్గా శివ అంటూ శ్రీశైలం లాఠీచార్జిని ప్రస్తావిస్తూ ప్రతిస్పందించారు వైసీపీ సభ్యులు. జాతీయ గీతం పాడిన వెంటనే వైసీపీ నినాదాలకు దిగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న డిమాండ్తో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీపీపీ పద్ధతిని రద్దు చేయాలంటూ నిరసనలకు దిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాపాడాలని, ప్రభుత్వ విధానాలతో శాంతి భద్రతలు దిగజారాయని నినాదాలు చేశారు. విపక్షానికి కేటాయించిన సీట్ల దగ్గరే ఉండి నినాదాలు చేశారు. ప్లకార్డులు చించి పోడియంపైకి విసిరేసే ప్రయత్నం చేశారు. ఇక కొద్దిసేపు నినాదాలు చేసిన తర్వాత వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వారు వాకౌట్ చేస్తున్న టైంలో మరొకసారి టీడీపీ సభ్యులు గోవిందా గోవిందా అంటూ మరోసారి కామెంట్స్ చేశారు. అయితే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వెంటనే వైఎస్ జగన్ నేరుగా తాడేపల్లి వెళ్లిపోయారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే రాష్ట్రంలో సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందంటున్నారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. సమస్యలపై చర్చ జరుగుతుందన్న ఆందోళనతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఒక హక్కు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది అనేటటువంటి ఇంగితం లేకుండా, జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ, తప్పులు దాడులు పాపాల పార్టీగా, చిట్ట చివరికి దేవుణ్ణి కూడా మోసం చేసేటటువంటి మోసగాళ్ల పార్టీగా మార్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాన్ని దోచేసి మాట్లాడినటువంటి వారి మీద దాడులు చేసి వారి యొక్క పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే వీటి మీద చర్చ జరుగుతుంది. ఎప్పుడన్నా చూసామా ఈ గూండాలు, తెలుగుదేశం గూండాలు డైరెక్ట్గా మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేస్తున్నారు? చూసామా గతంలో ఎప్పుడన్నా? తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నాయకుడి ఇంటి మీద దాడి జరిగిందా? ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సమయాన్నే మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష నాయకుడికి ఇస్తామంటున్నారు. కొంచెమన్నా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లు గెలిచింది. మరి 11 మంది 11 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే మిగిలిన 164 నియోజకవర్గాల గురించి అసెంబ్లీలో ఎవరు చర్చించాలి, ఎవరు మాట్లాడాలి? ఆ ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేయాలి? ఆ ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేయాలి? వారి కేటాయింపులపై ఎవరు ప్రశ్నించాలి? వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపై, అక్రమ కేసులపై ఎవరు నిలదీయాలి? ఇవన్నీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వర్యులు ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే హక్కుగా సమయం కావాలా? ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఏసీ చైర్మన్ కొట్టేసినటువంటి గనుడు పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పరిపాలన పడగేసింది. అసెంబ్లీ నుంచి వైసీపీ మరొకసారి వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగం మొదలైంది. దాని తర్వాత వెంటనే అడ్డు తగిలింది వైసీపీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలా నినాదాలు కొద్దిసేపు చేసి కొద్దిసేపటికే సభ నుంచి వాకౌట్ చేసింది వైసీపీ. However,
The change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged, growth stalled, financial stress intensified, institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of Section 22A, and key sectors such as infrastructure. However, the change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged, growth stalled,